లేదు తెయ్యాలి, ఎక్కడికించైనా తెయాలి, నువ్వు రాష్ట్రానికి రాజు ఈ నుంచి అయినా తెయాలి, మేము వచ్చేది పెట్టలేదా అని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు కదా. కరెక్టే, మీరంటే అప్పుల పాలు చేసి వాని తలకాయ తీసి వాని మీసం తీసి వీని గడ్డానికి పెట్టిండు, వీని మీసం తీసి వాని గడ్డానికి పెట్టిండు, అట్లా తెచ్చిండ్రు, తెచ్చి అప్పుల పాలు చేసిండ్రు. ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు అట్లనే తెచ్చి చేయాలంటే మరి మొత్తం ఇప్పుడు మన తెలంగాణలో ఎన్ని తలకాయలు ఉన్నాయో అన్ని తలకాయల మీద అప్పులు వస్తాయి, అప్పులు ఉంటాయి కదా. మరి ఆ బడ్జెట్ ని ఎట్లా తీరుస్తాము? మరి ఈ ప్రభుత్వం అప్పులు చేసే, మరి ఆ ప్రభుత్వం అప్పులు చేసి ఈ అప్పులన్నీ తీర్చడానికి ప్రజలు బలిపశువులు కావాలి. అదే మనము సబర్తోని ఉంటే మెల్లగా వస్తాయి ఫలాలు. ఏముంది, అంతే కదా. మొన్న మధ్యలో రేవంత్ రెడ్డి గారు అన్నారు, అంటే అన్ని అమలు చేద్దాం అనుకుంటున్నాం కానీ పైసలు లేవు, రాష్ట్రం అప్పు అయిపోయింది, రాష్ట్రం మొత్తం దివాలా తీస్తుంది, సో ఇప్పుడు లేవు, ఉన్న మాట బయటకు చెప్తున్నాను మొన్న చెప్పిండు. అది గట్ల చెప్తారా సీఎం అయ్యండి, గట్ల చెప్తారా మాటలు బట్ల బయట చెప్తారా, మన ఇజ్జత్ బయట పెట్టుకుంటారా అని కేసీఆర్ బీఆర్ఎస్ వాళ్ళు అంటారు గట్లా. ఇక ఉన్నది ఉన్నట్టు ఆయన చెప్పిండు, దాంట్లో తప్పేం లేదు.